పొట్టిగున్నానని చిన్న పోరని అనుకుంటుండు. పెళ్లి చేస్తే ఇవాళకి 4 పిల్లల తండ్రి అయ్యేవాడని మర్చిపోయినట్టుండు పాపం. హాయ్ హలో నమస్తే, నేను మీ శేఖర్. అసలుకి విషయం ఏంటంటే, ఇప్పటి వరకు గెట్ టుగెదర్ ఫ్రెండ్స్ తో కానీ, కొలీగ్స్ తో కానీ, క్లాస్మేట్స్ తో కానీ చూసుంటారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ హైదరాబాద్ లో 4 జనరేషన్ పీపుల్స్ తో కలిసి గెట్ టుగెదర్ అరేంజ్మెంట్ చేసుకోవడం. జనరేషన్ 1 మ్యారీడ్ అంకుల్, 2 బ్యాచులర్స్, 3 టీనేజర్స్, 4 చిల్డ్రన్. చాలా రోజుల తర్వాత ఇలా అందరం ఒకచోట కలుసుకున్నాం కాబట్టి సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకొని, అలా కొద్దిసేపు కార్డ్స్ ఆడుకొని, ఛాయ్ కోసం అని అలా కొద్దిసేపు టిక్కాలు కొట్టి తిరిగి వచ్చి బజ్జున్నాం. తెల్లారి లేచేసరికల్లా మా పరువు పోయింది. కనిపిస్తున్న పిల్లకాయలు 6-7 గంటల కల్లా లేచి బ్రష్ వేసుకుని రెడీ అయి కూర్చున్నారు. రెగ్యులర్ గా మనం లేచేదే 9 or 10. గెట్ టుగెదర్ వీకెండ్ అయ్యేసరికి ఇంకొంచెం లేట్ గా లేచాం. వర్షం కొట్టి వెలిచాక అలా అందరం కలిసి వెళ్లి వేడి మిరపకాయ బజ్జీలు తింటే ఉండే నా సామిరంగా ఈ రోజు మా లైఫ్ లో ఎప్పుడు అలా గుర్తుండిపోతుంది. మధ్యాహ్నం కల్లా మా అన్నయ్య అండ్ బావ వాళ్ళు కంకులు తీసుకొస్తే అందరం కలిసి కట్టుగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ వచ్చాం. ఎంతైనా ఇంట్లో ఆడపిల్ల ఉంటే అమ్మకు పని చేసి పెడుతుందని మా వాళ్ళు ఎవరు అన్నది విన్న మా జానుగాడు వచ్చి మేమేం తక్కువ కాదని ఒలిచాడు. ఈ పనులనే నా వాళ్ళు అయ్యేలా లేవని వెళ్ళాడు. లిటరల్ గా చెప్తున్నా, ఈ 2 రోజులు ఎంత హ్యాపీగా కొనసాగాయో ఈ వీడియో చూసి అర్థమవుతుంది. నార్మల్ గా అయితే సండే సాయంత్రం వచ్చిందంటే చాలు మళ్ళీ రేపటి నుండి ఆఫీస్కి వెళ్ళాలన్న తలనొప్పి పుట్టుతుంది. కానీ ఆ రోజు సాయంత్రం మండే సిక్ లీవ్ పెట్టడానికైనా సిద్ధమయ్యాం. మా వదిన వాళ్ళు చేసిన వేడి మక్కగారు తిన్నది అరిగేదాకా మాలో జరిగిచ్చాం.